అని మా కుల పెద్దలు ఎన్నో చేశారు. ఇప్పుడు మీ వంశంతోనే నేను చెప్తున్నాను సార్ ఎగ్జాంపుల్ గానే. ఎందుకు అంటే అంత గొప్ప చరిత్ర ఉంది పూర్వీకులకి. నిజంగా వాళ్ళు జీవ సమాధి కావాలి అనుకున్నారు అని అంటే ఒక దేవుడితో భావిస్తారు వాస్తవంగా అంటే కదా. అదే విధంగా మరి ఆ విష్ణువే రాముడి అవతారంలో వచ్చాడు ఒక కార్యం కోసం. వచ్చినప్పుడు ఇంతటితో నాకు అయిపోయింది, నేను వచ్చిన కార్యం పూర్తి చేసుకున్నానని అక్కడ ఒక శిలగా మారిపోవడం కూడా జరిగింది, మనం చూసాం. మరి సీతమ్మ వారు ఆ అమ్మవారి ఆజ్ఞ లేకపోతే భూదేవి బిడ్డనే అంటారామని, భూలక్ష్మి సంతానం అంటారామని, అలాంటిది ఒక విగ్రహం రూపంలో వాళ్ళు ఎందుకు అక్కడ ఆవిష్కరించబడ్డారు సార్? ఎందుకంటే ఇక్కడ మీరే అన్నారు, ఇప్పుడు అంత చరిత్ర కలిగిన ఆయన జీవ సమాధి అవుతున్నారు అని అంటే కూడా అక్కడ ఉన్న ప్రజలు నమ్ముతారు కాబట్టి ఒక దేవుడిగా కూడా భావిస్తారు. భక్తి అంటారు దాన్ని, ఒక అభిమానం అంటారు. ఆ అభిమానంతో ఒక దేవుడితో పోలుస్తారు. అలాగే వీళ్ళను దేవుళ్ళతోటి కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు, పూజ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను తప్పు పట్టట్లేదు మేడం, ఇక్కడ తప్పు పడుతున్న విధానాలని నేను ఒకటే మేడం. ఎవరైనా ఇప్పుడు కొందరు రాజశేఖర రెడ్డిని ఒక దేవుడు అంటారు, ఎన్టీ రామారావుని దేవుడు అంటారు, అట్లా రాముని దేవుడు అనుకోవాలి, కృష్ణుని దేవుడు అనుకోండి, నాకు ఇబ్బంది లేదు. కానీ నేను బయటకు వచ్చి మాట్లాడడానికి గల ముఖ్య కారణం ఏంటంటే హిందూ ఆ పేర్లతో హిందూ ఉన్మాదం జరుగుతోంది. జై శ్రీరామ్ అని నేను అనకపోతే నేను కొడతాం, చెప్పండి, నేను అనకపోతే కొడతాం. జై శ్రీరామ్ పేరుతో మేము గుడి కడుతున్నాం, డబ్బులు ఇవ్వండి. జై శ్రీరామ్ పేరుతో మేము అయి చేస్తున్నాం, ఈ చేస్తున్నాం. అయ్యా మీరు జై శ్రీరామ్తో ఏదో చేస్తామంటున్నారు, ఎందుకు స్కూల్ కట్టిలేదు, ఎందుకు కాలేజీలు కట్టిలేదు, ఎందుకు ఆసుపత్రులు కట్టిలేదు? అవేవి కట్టియకుండా గుళ్ళు ఎందుకు కట్టిస్తున్నారు? డబ్బులు వస్తాయనా? డబ్బులు తినేది ఇవైతే డబ్బులు ఇవ్వాలి జనాలకు. ఆసుపత్రులు కట్టియాలంటే వాళ్ళకందరికీ జీతాలు ఇవ్వాలి, ప్రజలకు సేవలు చేయాలి. కాబట్టి ఆసుపత్రులు, స్కూళ్ళు, కాలేజీలు కట్టియం, మేము గుళ్ళు కట్టిస్తాం. గుళ్ళు కట్టిస్తే డబ్బులు తీసుకోవడమే కదా. ఆ గళ్ళు తీసుకునే క్రమంలో కూడా ప్రసాదాలు, ఖర్చులు ఉంటాయి. మీది పుట్టినరోజు, మీది చచ్చిన రోజు, మీరు పెళ్లి రోజు అని ఎవడో ఒకటి ఇస్తాడు, ఆ లెక్కలతో అయిపోతాయి. జనాలు ఇచ్చే డబ్బులన్నీ తీసుకుందాము అనే దానికి కొత్తగా కార్పొరేట్ దేవుళ్ళని తీసుకొచ్చి పెట్టారు. ఆ కొత్త కార్పొరేట్ దేవుళ్ళే వీళ్ళు నార్త్ ఇండియా దేవుళ్ళు, సౌత్ ఇండియా దేవుళ్ళు కాదు. ఈ రాముడు గాని కృష్ణుడు గాని ఈ సౌత్ ఇండియాలో లేడు, నార్త్ ఇండియాలోనే పుట్టారు. అక్కడి నుంచి కొత్తగా నార్త్ ఇండియా వాళ్ళు లేపినదే ఈ పదాలు కూడా. మనమేమీ ఆయన్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఉన్న వరకు చాలు. ఆయన దేవుడిగా ఆరాధించే వాళ్ళు కొద్దిమందే. ఈ హిందువులు అందరూ ఆయన దేవుడిగా ఒప్పుకోరు. నిజంగా హిందువులు అందరూ దేవుడిగా ఆయన ఒప్పుకున్నట్టయితే శ్రీరామనవమి రోజు కానీ, సీతారాముల కళ్యాణం జరిగే రోజు కానీ ఎందుకు పెళ్లిళ్ళు చేసుకోరు? ఏ హిందూ పెళ్లి చేసుకోడు ఆ రోజు? సీతాదేవికి వచ్చిన కష్టాలే మాకు వస్తాయి, వద్దురా నాయన అంటారు. మళ్ళీ ఎందుకు చేయరు? మళ్ళీ అది తప్పు కదా. మళ్ళీ దేవుళ్ళు అన్నప్పుడు ఆ రోజు పెళ్లిళ్ళు జరగాలి కదా. శివుడికి పార్వతికి జరిగిన రోజు పెళ్లిళ్ళు జరుగుతాయి, వెంకటేశ్వర స్వామికి ఇంకా జరిగినప్పుడు పెళ్లిళ్ళు జరుగుతాయి, విష్ణువుకు జరిగినప్పుడు పెళ్లిళ్ళు జరుగుతాయి, మళ్ళీ రాముడికి సీతకు జరిగినప్పుడు పెళ్లి జరగవు, కృష్ణుడికి జరిగినప్పుడు జరగవు. ఎందుకని? ఆ కష్టాలు వద్దు, ఇవన్నీ వద్దు, వీళ్ళందరూ అది చేసినారు, ఇది చేసినారు అనేది ఒకటి. అది నిజము కావచ్చు, అబద్ధము కావచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే రాముడు దేవుడు కాదు. ఇప్పుడు ఉన్న సౌత్ ఇండియా వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు కావాలని అక్కడ గుళ్ళు లేవు కాబట్టి, అక్కడ డబ్బులు లేవు కాబట్టి, సౌత్ ఇండియాలో లక్షల దేవాలయాలు ఉన్నాయి, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి అన్న దాని మీద ఇక్కడ ఆధిపత్యం చెలాయించేదాని కోసం కొత్తగా సనాతన ధర్మం అనే ఒక పదాన్ని తీసుకొని వచ్చి ఆ ధర్మం ద్వారా కొద్ది మందిని రిక్రూట్ చేసుకొని, ఇప్పుడు తీవ్రవాదం అంటే ఏముండదు మేడం. ఇప్పుడు ఎవరో ముస్లిం తీవ్రవాదులు అని అంటారు, వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాడు, డబ్బులు ఇచ్చి నీకు నేను నీ కుటుంబానికి అవసరమైన డబ్బులు ఇస్తున్నాను, ఇదో ఈ బాంబు వేసుకొని పోయి ఆడ పేల్చేసి రాపో. నువ్వు రావాలనుకునేవు కదా ఎట్లా, ఇదో నీ పేరుతో నీకు ₹1,00,000 ఇచ్చిన, ఇదో మీ అమ్మ వాళ్ళతో మాట్లాడుకోపో, 1,00,000 వచ్చిందో లేదో కనుక్కో, వేసుకొని పోయి ఆడ చెప్పిరా. అట్లా వాళ్ళని తయారు చేశారు. ఇప్పుడు హిందూ ఉన్మాదం కూడా అదే విధంగా తయారవుతుంది అనేది నా భయం. ఆ స్థాయిలో లేకపోయినా ఆ స్థాయికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుందంటే డబ్బులు తీసుకొని ఏది చేసినా, డబ్బులు తీసుకొని ఏది మాట్లాడినా అది ఉన్మాదమే, అది తీవ్రవాదమే. నిజంగా కడుపు నిండిన వాడు బయటకు వచ్చి మాట్లాడతాడు, చర్చిస్తాడు, సమస్యలు ఏమున్నాయని మాట్లాడుకుంటాడు. ఇప్పుడు అలా ఏం లేదు. జై శ్రీరాముని రోడ్డు మీదకి వస్తాడు, వాడికి తినేదానికి ఠికానా లేదు కానీ వాడికి జై శ్రీరామ్ కావాలా. నువ్వు జై శ్రీ అదే రాముని అడుగు, ఏమయ్యా నాకు ఉద్యోగాలు ఎందుకు ఇలా, ఉపాధి అవకాశాలు ఎందుకు ఇలా, నాకు ఎన్నో మెరుగైన అవకాశాలు ఎందుకు ఇలా అని అడగవు. జై శ్రీరామని అనాలా, జై శ్రీరామని బండ్లకు కట్టాలా, జై శ్రీరామని అన్ని చోట్ల గుళ్ళు కట్టాలా. ఉన్న గుళ్ళకు పూజలు జరగడం లేదు, దానిపైన ఎందుకు మాట్లాడరు? ఉన్న గుళ్ళల్లో ఉన్న డబ్బుల్ని ప్రజల్లోకి తేవాలని ఎందుకు అనరు? ఉన్న గుళ్ళకు ఎవరైతే ఉన్నారో దాత 25 ఏళ్ళగా 30 ఏళ్ళగా కొద్ది మందే ధర్మకర్తలుగా ఉంటున్నారు. అది ఎంతవరకు సమంజసము? 2-3 వర్గాల చేతిలోనే అవి కూడా ఉన్నాయి. మళ్ళీ మిగతా వాళ్ళందరూ హిందువులే కదా, మళ్ళీ వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇవ్వరు? ఇవన్నీ రావాలంటే ఊరికే రావు, దానికి ఒక విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాలు ఏంది మన రాజ్యాంగంలో క్లియర్ గా చెప్పబడింది. ఏంటి? ప్రతి దాంట్లోనూ సభ్యత్వం ఉన్నట్టయితే నీకు హక్కులు దొరుకుతాయి, నీకు సభ్యత్వం లేకపోతే హక్కులు దొరకవు. నేను ఈ రోజు కూడా వచ్చి మాట్లాడడానికి ఏకైక కారణం ఏంటంటే మన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రతి రాజకీయ నాయకుడు ఒకడు కాదు, ఈవెన్ కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, టీడీపీ అన్నీ కూడా దేవాలయాలని, మసీదుల్ని, చర్చుల్ని అమ్మేయాలనుకుంటున్నారు.
దేవాలయాల్ని అన్నిటినీ అమ్మేయాలనుకుంటున్నారు. అమ్మేయాలనుకుంటున్నారు. ఎందుకు అమ్మేయాలి, ఎలా అమ్మేయాలనుకుంటున్నారు అంటే నీ మతం తరపున ఉన్న పథకాలు తీసుకున్నావా లేదా? ఎవరికి అమ్మేయాలనుకుంటున్నారు? కార్పొరేట్ శక్తులకు. కార్పొరేట్ అంతే. అమ్మేయాలనుకుంటున్నారు. అమ్మ ఆల్రెడీ ఆ ప్లాన్ అయిపోయింది మేడం, ఇంకా ఏం లేదు. ఇప్పుడు ఆపాలి అంటే ఉన్నది ఏంది, మెంబర్షిప్ ద్వారా. ఇప్పుడు ముస్లిమ్స్ కి అందరికీ పథకాలు ఇచ్చేశారు మేడం, తీసుకున్నారు. ఇప్పుడు మోడీ ఏం చేస్తున్నాడు, వక్స్ బోర్డు కిందకి అయినా తెస్తున్నాడు. ఏం గతంలో ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదా వక్స్ ద్వారా వాళ్ళకి పథకాలు ఇవ్వాలి అని? ఇప్పుడు మనమే అంటున్నాం, వాళ్ళు ఒక్కొక్కరు 10 మందిని కంటారు ప్రభుత్వాల నుంచి అన్ని పథకాలు తీసుకుంటున్నారు అని. అటువంటిప్పుడు వక్స్ ఆస్తుల నుంచే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, మన ఆస్తులు ఎందుకు ఇవ్వాలి, మన డబ్బుల్ని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఓకే. క్రిస్టియన్స్ కు ఇప్పుడు ఎవరైతే ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్నారో వీళ్ళు 90% క్రిస్టియన్స్ కాదు, 10% క్రిస్టియన్స్. ఏ క్రిస్టియన్ అయినా, ఒరిజినల్ క్రిస్టియన్ అనే అతను ఎవరైనా సరే మీరు ప్రసాదం ఇస్తే అతను ప్రైజ్ దలాడ్ అనుకునే తింటాడు. మీరు అది ఏ పేరుతోనే ఇవ్వండి, ఆయన వ్యతిరేకించాడు, నేను తీసుకోను అని కూడా అండు. ఆయన దేవుడిని మనసులో అనుకొని ఆయన తింటాడు. కానీ ఇప్పుడున్న మన ఆంధ్ర తెలంగాణలో క్రిస్టియన్స్ మీరు దేవుడి ప్రసాదం అంటే తీసి కింద కొడతారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ విధమైన ద్వేషాన్ని ఇప్పుడున్న పాస్టర్లు నేర్పించారు, అది తప్పు. ఆ విద్వేషాలను సృష్టించడమే తప్పు. మేడం తెలంగాణలో ఆంధ్రాలో ఉన్న క్రిస్టియన్స్ ఎవరు కూడా క్రిస్టియన్స్ కాదు మేడం. 90% వీళ్ళందరూ ఏంటంటే హిందువుల నుంచి క్రిస్టియానిటీలోకి మారిన వారు, వారు ఆ దేవుడి మీద విశ్వాసంతో మారిన వాళ్ళు కాదు. ఆనాటి కాలంలో ఆ మతంలోకి వచ్చినట్టయితే మీకు డబ్బులు ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తాము అని ఆశ చూపడం వల్ల వీళ్ళందరూ ఆ మతంలోకి వెళ్ళారు. ఇంకొక కారణం ఏంటి అంటే అప్పుడున్న కాలంలో నిజంగానే వీళ్ళని గుళ్ళల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకు రానిచ్చేవాళ్ళు కాదంటే ఏ గుడిలోకి వెళ్ళాలన్నా కూడా అప్పుడులో కానీ ఇప్పుడు కానీ గుడికి డబ్బు కట్టాలి. సంవత్సరానికి ఒక కట్టడి ఉంటుంది, ఆ కట్టడి గుడికి కట్టాలి. అట్లా వీళ్ళు ఎవరు కట్టేవాళ్ళు కాదు కాబట్టి వీళ్ళని గుళ్ళల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు దాన్ని ఏం ఫీల్ అవుతున్నారంటే మమ్మల్ని గుళ్ళలోకి రానియట్లేదు, డబ్బు ఇవ్వకపోతే ఎవరిని రానియరు, అట్లా వీళ్ళని రానియలేదు. ఇంకొకటి కూడా వీళ్ళు ఏంటంటే మమ్మల్ని ఊరి బయట పెట్టారు. ఎవరి మతం ఎవరి కులం వాళ్ళ ఆనాటి కాలంలో చాకలి వాళ్ళందరూ చాకలి వీధి అనేవాళ్ళు, మంగళ వాళ్ళందరూ మంగళ వీధి అనేవాళ్ళు, బ్రాహ్మణుల వీధి బ్రాహ్మణ వీధి అనేవారు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వీధులు ఉండేది ఆ కాలంలో. అట్లా వీళ్ళు ఒక చోట ఉండేవాళ్ళు అంతే. ఎవరిని ఎవరు విభజించలేదు. నా ఇంటి నుంచి నీ ఇంటికి ఎంత దూరమో, నీ ఇంటి నుంచి నా ఇంటికి అంతే దూరం. అటువంటి సందర్భాలు ఊరి బయట అని నేను చెప్పేవాడిని. వాడు అక్కడ కూర్చున్నాడు, వాళ్ళు ఊరి బయట ఉన్నారని వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళు చెప్పలేకపోవడం అది వాళ్ళ తప్పు. ఇప్పుడు దళితవాడలో కూర్చున్న వాడు వాళ్ళ ఊరి బయట ఉన్నారని వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చెప్పలేదు. మాది ఊరైంది, వాళ్ళ ఊరి బయట అయిపోయింది. అది వాళ్ళల్లో లోపం కానీ మా లోపం కాదు. అట్లా వాళ్ళందరూ అప్పుల్లో ఈ మతం మారితే ఉద్యోగాలు ఇస్తామని ప్రలోభ పెట్టడంతో, డబ్బు ఉద్యోగాలు ఇస్తామని ప్రలోభ పెట్టడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళ మీద ట్యూన్ చేస్తూ నువ్వు చర్చనే బాబిజం తీసుకున్నాక నువ్వు ఇదే చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్తున్నారు. వీళ్ళల్లో మోసం ఏంటంటే నిజంగా వాళ్ళు క్రిస్టియానిటీ బాబిజం తీసుకుంటే పొట్టు పెట్టుకోకూడదు, కానీ వాళ్ళు బొట్టు పెట్టుకుని ప్రజల్ని మోసం చేస్తారు. వాళ్ళు నువ్వు హిందూ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకొని నువ్వు క్రిస్టియన్ కి ఎట్లా పోతావు? ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రిస్టియన్స్, వీళ్ళు క్రిస్టియన్సే కాదు, దొంగలు వీళ్ళు. వీళ్ళకి యేసుప్రభు మీద నమ్మకం లేదు, ఏమీ లేదు. ఆయనను నమ్మి వీళ్ళు వెళ్ళారు మేడం. ఆనాటి కాలంలో వాళ్ళ పెద్దలందరూ కూడా ఆ మతాన్ని ఎందుకు స్వీకరించారు అంటే అభిమానంతోనో ప్రేమతోనో కాదు, అవసరం. మతం అనేది ఒక అవసరం మేడం. ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క అవసరానికి మారుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.